రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దుర్ఘటనలో 19 మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బస్సు ప్రమాదానికి ప్రధాన కారణమైన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపైన నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం డ్రైవర్ లక్ష్మయ్యను కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య జైల్లో ఉన్నాడు. ఈ కేసులో మరో కీలక వ్యక్తి బస్ యజమాని వినోద్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బస్సు నిర్వహణలో లోపాలు, పాత బస్సులను నడపడం వంటి అంశాలపైన విచారణ జరిపేందుకు యజమానిని అరెస్టు చేయవలసిన అవసరం ఉంది. పోలీసులు వినోద్ కుమార్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. బస్సు యజమాని దొరికితేనే ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి ఇతర కారణాలు, ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క సంస్థ నిర్లక్ష్యం తదితర విషయాలు కూడా పూర్తిగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే అతని కోసం గాలిస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అడ్రస్ లేడు. వినోద్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను పరారీలోనే ఉన్నాడు. ఇక ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్న టేకూరు వద్ద ఈ యొక్క ఘోర దుర్ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క ఘటన పైన కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్లో బస్సు డ్రైవర్ యజమాని పైన కేసు నమోదైంది. పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు, ఉల్లిందకొండ ఎస్ఐ ధనుంజయ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కేసులో సాంకేతిక నివేదికలు అత్యంత కీలకంగా కానున్నాయి. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు రోడ్డు రవాణా శాఖ, అగ్నిమాపక శాఖల నుంచి నివేదికలు కూడా కోరుతూ అధికారులు లేఖలు రాశారు. ఇప్పటికే విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు కూడా అందించినట్టుగా సమాచారం. మిగిలిన 2 శాఖల నుంచి నివేదికలు రాగానే పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.